వెల్కమ్ టు పూరాలుక్. అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి ఒక తెలుగు యువకుని ప్రాణాల్ని బలి తీసుకుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోర ఘటన నార్త్ ఫిలిపియాలో చోటు చేసుకుంది. మృతుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అంశుల్ గా గుర్తించారు. కుంజ శ్రీనివాస్ నీలిమ దంపతుల కుమారుడైన 28 ఏళ్ల అంశుల్ 2023లో ఉన్నత అవకాశాల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ కేడబ్ల్యూసీ అనే సంస్థలో ఉద్యోగం చేస్తూ నార్త్ ఫిలిపియాలో నివసిస్తున్నాడు. అయితే అదనపు ఆదాయం కోసం వీకెండ్స్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి 8th స్ట్రీట్ లో రేమండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణంలో ఉన్న ఒక నిర్మానుష్య ఇంటి నుండి 3 పిజ్జా ఆర్డర్ వచ్చింది. రాత్రి 12:30 సమయంలో అంశుల్ ఆ ఆర్డర్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. కారు దిగి ఇంటి ప్రాంగణంలోకి వెళ్తున్న సమయంలో అప్పటికే మాస్కులు ధరించి మాట వేసిన గుర్తు తెలియని దుండగులు అంశుల్ పై హఠాత్తుగా 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో తీవ్రంగా బుల్లెట్ గాయాలు కావడంతో అంశుల్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అటుగా వెళ్లిన కొందరు స్థానికులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అమెరికా పోలీసులు 3 బుల్లెట్లు, షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్యకు దారితీసిన కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఇటు అంశుల్ మరణ వార్త వినగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికొచ్చిన కొడుకు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి రప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని అంశుల్ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.